సితార వాళ్ళది ఒక ఉమ్మడి కుటుంబం. వాళ్ళు కృష్ణాపురం అనే గ్రామంలో ఉంటారు. సితారతో కుటుంబంలో తన అత్తగారు అంజన, మావయ్య ప్రసాదు, సితార భర్త సురేష్, సురేష్ తమ్ముడు మహేష్, మహేష్ భార్య నీలిమ, అలాగే సితార ఆడపడుచు శిరీష అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉంటారు. సితార ఇంటికి పెద్ద కోడలు కాబట్టి వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. వండి పెట్టడం దగ్గర నుంచి వాళ్ళ రూమ్ శుభ్రం చేసే అన్ని పనులు కూడా ఆమె చూసుకుంటుంది. అలా ఉండగా ఒకరోజు సితార తల్లి శాంతమ్మ సితారని చూడ్డానికి వస్తుంది. ఏంటమ్మా సితారా, ఎలా చిక్కిపోయావ్? అసలు తింటున్నావా లేదా? అమ్మా, నేను తింటూనే ఉన్నాను కానీ ప్రశాంతంగా వెళ్ళి కూర్చో, నీకిష్టమైన దోశలు చేసుకొని తీసుకొస్తాను. అది కాదమ్మా, ఎలా ఉన్నావు ఏంటి అని కూడా నన్ను అడగవా? నువ్వంతా బాగానే ఉన్నావు కాబట్టి ఇక్కడికి వచ్చావని నాకు అర్థమవుతుందమ్మా. ఇక్కడ నేను బాగానే ఉన్నా, కానీ నువ్వేం కంగారు పడబాకు. నువ్వెళ్ళి కూర్చో, లేదా ఇంట్లో వాళ్ళందరినీ పలకరించు, నాకు చాలా పనుందమ్మా అంటూ హడావిడిగా తన పని చేసుకుంటూ ఉంటుంది. శాంతమ్మ నీలిమ దగ్గరకు వెళ్తుంది. పెద్దమ్మా, మిమ్మల్ని చూసి చాలా రోజులవుతుంది. అంతా బాగానే ఉందా? ప్రయాణమంతా బాగానే జరిగిందా? పెదనాన్న ఎలా ఉన్నారు? అయినా బాగానే ఉన్నారమ్మా. అన్నట్టు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, నా కూతురు మాత్రమే ఇంటి పని మొత్తం చేస్తుంది. నువ్వు ఏ పని చేయవా? ఆడపిల్లన్న తర్వాత అన్ని పనులు చెయ్యాలమ్మా. తోడికోడలంటే అన్నిట్లోనూ తనకు సహాయంగా ఉండాలి. నేను చేస్తానన్నా సీతారా అక్క నన్ను అస్సలు పని చేయనివ్వదు అని అంటుంది. ఆ మాటలకి శాంతమ్మ ఏం మాట్లాడదు. ఆ తర్వాత అంజన అక్కడికి వస్తుంది. అంజనతో శాంతమ్మ మాట్లాడుతుంది. కొంత సమయం తర్వాత శాంతమ్మ, వదినా, నేనింకా దుకాణానికి వెళ్తున్నాను. మీ అన్నయ్య గారికి స్వీట్ షాపులో నేను సహాయం చేస్తున్నాలే. సాయంత్రం వస్తాము. నువ్వు 4 రోజులు ఇక్కడే ఉండాలి. నువ్వు సాయంత్రం వెళ్తానని మాత్రం అనొద్దు. శాంతమ్మ అందుకు సరే అంటుంది. ఇక అంజన, ప్రసాద్ వాళ్ల పనికి దుకాణానికి వెళ్ళిపోతారు. సురేష్, మహేష్ వాళ్ళు పళ్ళకి వెళ్ళిపోతారు. ఇక శిరీష కాలేజీకి వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో మిగిలింది శాంతమ్మ, సితార, నీలిమ మాత్రమే ఉన్నారు. నీలిమ, కొంచెం సేపటి తర్వాత మార్కెట్కి వెళ్దాం. సరే అక్కా అని ప్రశాంతంగా వెళ్లి పడుకుంటుంది. అది ఏమాత్రం శాంతమ్మకు నచ్చలేదు. ఏంటి, వచ్చిన దగ్గర నుండి చూస్తూనే ఉన్నాను. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రవర్తన అస్సలు బాగాలేదు. బండెడు చాకరీ అంతా నీ చేతే చేయిస్తున్నారు. నిన్ను ఇంట్లో పని మనిషిలాగా చూస్తున్నారు. అసలు నాకు ఈ పద్ధతేమీ నచ్చలేదు. అమ్మా, నాకిక్కడ అంతా బాగానే ఉంది. నేను బాగానే ఉన్నాను. ఉమ్మడి కుటుంబంలో నువ్వొచ్చి చిచ్చు పెట్టద్దు. ఏం బాగుంది ఇక్కడ? నువ్వు మార్కెట్కి వెళ్దామని చెప్పినా కూడా ఆ మనిషి చూడు తిని వెళ్ళి పడుకునింది అంటే దాని ఉద్దేశం ఏంటి? నువ్వొక్కదానివే వెళ్ళు అనా? అది కాదమ్మా, నేను మా ఇంటికొచ్చి కేవలం 6 నెలలు అవుతుంది. వచ్చిన 3 నెలలు బాగానే ఉంది. తను వంట పనిలో అన్ని పనుల్లో కూడా సహాయం చేసేది. కానీ 3 నెలల తర్వాత నుంచి ఆమె ఆరోగ్యం అస్సలు బాగాలేదు. అందుకే తనకు కొంచెం విశ్రాంతి అవసరమని ఆమె చేత ఏ పని చేయించడం లేదు. ఇప్పుడు తను మందులు వేసుకుంది కాబట్టి కొంచెం మగతగా ఉండి పడుకుంది. అరగంటలో లేచేస్తుందిలే, అప్పుడిద్దరం కలిసి వెళ్తాము. ఆ మాటలకి తల్లి చాలా కోపంగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీ చేత పనులు చేయించుకుంటున్నారు. నీకు అది కొంచెం కూడా అర్థం కావడం లేదు. వాళ్ళందరూ బయటకెళ్లి పనిచేసి అలసిపోయి ఇంటికొస్తారమ్మా. నేనింట్లో ఉండి పని చేయక ఏం చేయాలి చెప్పు? అయితే ఒక పని మనిషిని పెట్టమని చెప్పు. నువ్వెందుకే పని చేయాలి? పని మనిషిని పెట్టుకుంటే 7,000 నుంచి 10,000 రూపాయలు అడుగుతున్నారు. ఆ డబ్బులు పొదుపు చేయొచ్చు కదా. ఆ మాటలకు చాలా కోపంగా శాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విశ్రాంతి తీసుకుంటున్న నీలిమకు వినబడుతూనే ఉంటాయి. దాంతో నీలిమ కొంచెం బాధపడుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత తోడికోడలిద్దరూ కూడా మార్కెట్కెళ్లారు. మార్కెట్లో వాళ్లకు కావలసిన వస్తువులన్నీ తీసుకొని వస్తూ ఉండగా నీలిమ ఇలా అంటుంది. అక్కా,
మీ అమ్మగారు చెప్పిన మాటలు అన్నీ నేను విన్నాను. నువ్వు చాలా మంచి మనసున్నదానివి. నీ స్థానంలో నేను గనుక ఉంటే ఖచ్చితంగా మనిద్దరికి పెద్ద గొడవే అయ్యేదక్కా. ఖచ్చితంగా కుటుంబం విడిపోయేది. కానీ నువ్వు అలా అనలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా అచ్చం నీలాగే ఉండాలనుకుంటున్నాను. చూడు నీలిమా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నేనెక్కడి నుంచి వచ్చానని కాదు. ఇప్పుడు ఇద్దరం ఒక ఇంటి కోడళ్ళం. మనం ఎంత కలిసిమెలిసి ఉంటే మన కుటుంబం కూడా అంత బాగా అభివృద్ధి చెందుతుంది. మన వల్ల కుటుంబం విడిపోతే అది అందరిలో పరువు తక్కువ అవుతుంది. కోడల వల్ల ఉమ్మడి కుటుంబం విడిపోయిందని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు కదా. అదంతా మనకు అవసరమా చెప్పు? అక్క, నేను కూడా నీకు కొంచెం పనిలో సహాయం చేస్తాను. చిన్న చిన్న పనుల్లో. అది నువ్వు కాదు అనద్దు. ఇలా నేను పనులు చేయకుండా ఉంటే నాకే బద్ధకం ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా నేను పని చేయకుండా ఉండిపోతున్నాను. నువ్వు వంట చేసేటప్పుడు కూరగాయలు తిరగడం, బట్టలు నేను నానపెడతాను. నువ్వు బట్టలు ఉతికిన తర్వాత వాటిని నేను ఆరపెడతాను. కొంచెం ఆరోగ్యం కుదిరపడిన తర్వాత మనం పనులు కూడా పంచుకుందామక్కా. నువ్వు ఈ పనుల గురించి అస్సలు ఆలోచించొద్దు. కొంచెం ఆరోగ్యం అంతా కుదిరపడిన తర్వాత అప్పుడు కావాలంటే నువ్వేమైనా చెయ్యి. అందుకు ఆమె అస్సలు ఒప్పుకోదు. ఏదో ఒకటి చేస్తానని అంటుంది. ఇక ఇద్దరు కూడా అక్కడి నుంచి ఇంటికొస్తారు. అప్పుడు చిన్న చిన్న పనుల్లో నీలిమ సహాయం చేస్తూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం అందరూ కూర్చొనుంటారు. శాంతమ్మ అందరి ముందే ఈ విధంగా మాట్లాడడం మొదలు పెడుతుంది. అసలు మా అమ్మాయి ఇక్కడ పని చేయలేకపోతుంది. నేను 4 రోజులు ఇంటికి తీసుకెళ్తాను. అప్పుడు అందరికీ తెలుస్తుంది మా అమ్మాయి ఇక్కడ ఎంత కష్టపడుతుందో అని. మా అమ్మాయిని ఒక పని మనిషి చేసేశారు. అది నాకు అస్సలు నచ్చలేదు. ఆ మాటలు విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు సితారా, అమ్మా, నీకసలు కొంచెమైనా బుద్ధుందా? నేనెప్పుడైనా నీకు చెప్పానా నేనిక్కడ కష్టపడుతున్నానని? మా కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తున్నావా ఏంటి? నీకు ఈ విషయం పొద్దున్నే చెప్పాను. మర్యాదగా రేపు ఉదయాన్నే వెళ్ళిపో. నువ్వు ఇక్కడుండి నువ్విలాగే పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఏంటమ్మా, మీ అమ్మతో అలాగేనా మాట్లాడేది? ఇలా మాట్లాడకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా ఏదో ఏదో చేస్తారు. మీకు మా అమ్మ సంగతి తెలియదత్తయ్యా. ఇలా మా అమ్మ ఎంతోమంది కాపురాల్లో చిచ్చు పెట్టింది. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. ఇక్కడికొచ్చిన తర్వాత నువ్వు పూర్తిగా మారిపోయావే. మీ ఎత్త నీకు ఏదో మందు పెట్టింది. ఏం మాట్లాడుతున్నారు వదిన గారు? మీ పద్ధతి ఏవి బాగోలేదు. నాకు అస్సలు నచ్చలేదు. ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు. దాంతో శాంతమ్మ, మాట్లాడతాను, ఏం చేస్తావ్ అంటూ గొడవ పెంచుతుంది. అక్కడ చాలా పెద్ద గొడవ అయిపోతుంది. అక్కడుండే వాళ్ళందరూ కూడా అలా గొడవ పడుతూనే ఉంటారు. శాంతమ్మ ఏమో చాలా కోపంగా అప్పటికప్పుడే వెళ్ళిపోతుంది. దానిని అంతా సితార చూసి ఏడుస్తూ, మా అమ్మ చేసిన దానికి నేను క్షమాపణ కోరుతున్నానత్తయ్య అంటూ వాళ్ళకి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. కాని కోడలు వాళ్ళ పక్క నుండి అలా మాట్లాడినందుకు అందరూ కూడా సంతోషపడతారు. ఇంకా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అంజన భర్తతో, ఈరోజు శాంతమ్మ వదిన ప్రవర్తించిన ప్రవర్తన చాలా వింతగా ఉంది. కాని కోడలు మాత్రం భలేగా సమాధానం చెప్పింది. తను అలా మాట్లాడుతుందని అస్సలు ఊహించలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తను అలా మాట్లాడడం గాని వాళ్ళ అమ్మ చెప్పింది కూడా నిజమే. పని భారం అంతా పెద్ద కోడలి మీద పడుతుంది. నువ్వు కొంచెం సహాయం చేయొచ్చు కదా. నేనెక్కువ పని చేయలేక తనకే వదిలేస్తున్నాను. కానీ ఇంటికి ఒక పని మనిషిని తీసుకొస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నానండి. నిజమే, అందరం బాగానే సంపాదిస్తున్నాం కదా, ఒక పని మనిషిని తీసుకొద్దాం అని వాళ్ళిద్దరు కూడా అనుకుంటారు. మరుసటి రోజు గౌరీ అనే పని మనిషిని ఇంటికి తీసుకొస్తారు. ఆమెమో పనులన్నీ చేస్తూ ఉంటుంది. సితార అత్తమామతో, ఇప్పుడు ఆమెకి జీతం ఇస్తాం, దానివల్ల మనం బాగుపడిందేముంది? సితారా, మనం జీతం ఇవ్వలేని రోజున దీని గురించి ఆలోచిద్దాం. నువ్వు ముందు ప్రశాంతంగా ఉండమ్మా అని చెప్తారు. ఇక పని మనిషి రావడంతో
పని భారం తగ్గుతుంది సితారకు. సితారకు ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని ఇద్దరు కోడళ్ళు పెరట్లో పూల మొక్కలు పెంచి వాటిని పువ్వులుగా గుచ్చి వాటిని అమ్ముతూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. దాన్ని చూసిన కుటుంబం అంతా సితారాని పొగుడుతూ కుటుంబం కోసం ఇలా ఆలోచించే కోడల్ని ఎప్పుడు చూడలేదంటూ పొగుడుతారు. నీలిమని కూడా పొగుడుతారు. ఎందుకంటే ఆరోగ్యం బాగోకపోయినా తన తోడి కోడల కోసం పనిచేస్తుందని. వాళ్ళకి శిరీష కూడా సహాయం చేస్తూ ఉంటుంది. ఇక ఆ కుటుంబంలో అందరూ ఎవరి పనులు వారు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటారు.